మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తే మీరే కదా అన్నారు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చాయని అన్నారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? అదే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు? అంటే ఇక్కడ కేవలం ఏంటంటే పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పొదిలి వెళ్ళారో, పొదిలిలో వచ్చిన జనాదరణ, జనాకర్షణ ఇదంతా ఏదో చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. మేము ఎక్కడ అడుగు పెట్టినా, నేను అడుగు పెడితే 20 మంది వస్తారు, పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఒక 30 మంది వస్తారు, మా నాన్న అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే ఒక 50 మంది వస్తారు. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 100 మందికి మించి ఎక్కువ మంది ఉండకూడదని అన్నారు. ఈ రోజున మనం చూసుకుంటే ఖచ్చితంగా 100 మంది వచ్చారండి. మీకు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు లెక్క పెట్టచ్చు. దారి పొడిగిన ఎంతమంది జనాలు వచ్చారు అనేది జిల్లా ఎస్పీ గారికి కూడా అర్థమైపోయింది. 100 మందే వచ్చారు. దీనికి ఏం పెట్టారంటే సార్ వీళ్ళు ఉమ్, 1300 పోలీసుల్ని పెట్టారు, కానీ ఒక్క పోలీసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఇవ్వలేదు. 1300 కానిస్టేబుల్ పెట్టారు, 50 మంది ఎస్ఐలు పెట్టారు, 20 మంది సిఐలు పెట్టారు, 4 డిఎస్పీలు ఉన్నారు, 5 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎందుకండి వీళ్ళందరూ కూడా దేనికున్నా నాకు అర్థం కావట్లా.